जय। बोल जगदम्बा माता की जय। बोल अम्बे माता की जय। इंको सर बोल जगदम्बे माता की जय। बोल अम्बे माता की जय। చూడండి మేడం మేడం ఇటు చూడండి ఇటు ఇటు సార్ ఇటు చూడండి అన్న ఇటు ఇటు చూడండి అందరి కాలనీ వాసులందరికీ ఎందుకంటే మీరు లేని నేను లేను మీరుంటేనే నేను ఇట్టి కార్యక్రమం చేస్తున్నాను 14 సంవత్సరాల క్రితం నేను ఎవరు అందరికీ తెలియదు 14 సంవత్సరాల క్రితంలో మన కాలనీలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు చేయాలని ఒక ఆలోచన ఒక 4-5 వచ్చేది అది నా దగ్గరికి వచ్చి అడిగారు మరి ఇట్లా నవరాత్రులు మీరు శివాజీనగర్లో చేస్తున్నారు మరి అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ మన కాలనీలో కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాము గైడెన్స్ ఎలా ఉంటాయి సజెషన్ ఎలా ఉంటుందని అడిగితే సోయల్ స్వీట్లో చెప్పాను అదే విధంగా 14 సంవత్సరాల క్రితం ఎలా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించామో ఇప్పటి వరకు ఎక్కడ ఏ తప్పు జరగకుండా అమ్మవారి ఆశీస్సులతో సంవత్సరం రెట్టింపు నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటున్నాం మనం అది ఒక్కటి మన అమ్మవారి ఆశీస్సులు మనకు అమ్మవారి దయ అమ్మవారు లేని దయ లేని మనము లేము అమ్మవారి ఆశీస్సులతోటి మనం ప్రతి గడప నుండి ముత్తైదులు మంగళారతులు ఇచ్చేసి ఘనంగా జరుపుకుంటున్నాము అటువంటి ఆలోచన వచ్చినందుకు మా కాలనీ వాసులందరికీ పేరున ఏదో చప్పట్ల కోసం మనం చేసుకోలేదు మీ అందరి ఆధారితమైన నాకు ఎల్లప్పుడూ ఉండాలని ఎప్పుడు నేను ఉండాలని చెప్పేసి అనుకోకుండా గత సంవత్సరం అందరికీ దూరమైన కానీ దుర్గామాత నాకు మీ అందరికీ దూరం కాకుండా మళ్ళీ కాలనకి నాకు రప్పించుకుంది అందరూ నాకు ఎటువంటి అవకాశం ఇస్తున్నారో కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కరు అన్న మా ఇంటికి రా మేమున్నాము అన్నయ్య మా ఇంటికి రా మేమున్నాము అంకుల్ మా ఇంటికి రా మేమున్నాము మీరు దూరం అయినా మా మనసులో ఉన్నారు మీరు అందు గురించే మీరు అమ్మవారి కోసం ఇక్కడికి వస్తున్నారు నవరాత్రులు చేస్తున్నారు మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను అడుగుతుంటే నా మనసు నిజంగా మీ అందరికీ నా పాదాభివందన చేస్తున్నాను నాకు తెలిసింది ఒకటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి ఇక ముందు యువకులు ఉన్నారు యువకులు కూడా ముందుకు రావాలి వాళ్లకు ప్రోత్సహిస్తుంటున్నాము ఏ కార్యక్రమాలైనా అడిగి తెలుసుకోవాలి ముత్తైదులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మీరందరూ కూడా కలిసికట్టుగా నవరాత్రులే కాకుండా ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉండి అందరిలో ఆనందపరుస్తూ
ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు సంతోషంతో ఉంటూ ఈ కాలనీలో వాళ్ళు వేరే కాలనీలో వాళ్ళు చూస్తే వివేకానంద నగర్ కాలనీ వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారని ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకునేటట్టు మనం చేస్తే మాత్రం మనకు ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో ఖచ్చితంగా ఉంటాను, నా ఊపిరినంత మట్టుకు ఇక్కడ నేను ఉంటాను చెప్పేసి మీ మనస్ఫూర్తిగా జై భవానీ. గత 14 సంవత్సరాల నుంచి వివేకానంద నగర్ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా కలిసికట్టుగా వివేకానంద నగర్ కాలనీ వాళ్ళు భక్తులు మహిళలు అందరూ కలిసికట్టుగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా మొక్కుగా ఏదో ఒకరు మొక్కుకుంటున్నారు. వారికి నిజంగా చెప్పాలంటే 100% మొక్కు జరుగుతుంది. మరి వాళ్ళు ఏది మొక్కుకుంటున్నారో తెలియదు, కానీ అమ్మవారి మండపం దగ్గర భవానీ మాత గత 14 సంవత్సరాలుగా మేము ఇక్కడ దుర్గాదేవి మాతను ప్రతిష్ఠింపజేసి భక్తి శ్రద్ధలతో కాలనీ వాసులందరూ ఈ రోజువారీ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వారు అనేక విధాలుగా మరి సహకరిస్తున్నారు. ఈ కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మహిళలందరూ కూడా వారు ఇంట్లో కార్యక్రమాలు ఎన్నున్నప్పటికీ కూడా వారికి అమ్మవారిపై ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో మంగళహారతిలో రోజువారీ కార్యక్రమాలకి ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు వారందరికీ ఈ సందర్భంగా ఉంటాయని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై భవానీ.